మళ్ళీ టమాటా రైతు రోడ్డున పడ్డాడు. మళ్ళీ టమాటా ధర ఒక్కసారిగా ఢమాల్మంటూ కుప్పకూలిపోయింది. ప్రస్తుతం క్వింటాలు గరిష్టంగా రూ. 1480 లోపే ఉంది. గత వారంలో రూ. 2300 పలికింది క్వింటా రేటు. ఇప్పుడు 1400కి పడిపోయింది. గిట్టుబాటు ధర కూడా లేక రైతులు అల్లాడిపోతున్నారు. రాష్ట్ర మార్కెట్లో టమాటా ధర దారుణంగా పడిపోయింది. గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడుతున్నారు. మార్కెట్లో క్వింటా కనీస ధర రూ. 800 పలుకుతోంది. గరిష్ట ధర 1480కు మించడం లేదు. గత వారం రోజుల్లో సగటు ధర రూ. 1200 లోపే ఉంది. వారం క్రితం గరిష్ట ధర 1800 నుంచి 2300 వరకు ఉంది. 5-6 మార్కెట్ యార్డుల్లో ఈనాం పద్ధతిలో వేలం జరుగుతున్న ధర పుంజుకోలేదు. ఒడిశా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో మినహా టమాటాను పండించే రాష్ట్రాల్లో ధరలు ఆశాజనకంగా లేవు. ఈ సీజన్లో సాగు పెరగడం, పంట చివరికి రావడం, నాణ్యత లేకపోవడం వంటి కారణాల వల్ల టమాటా ధరలు పడిపోయినాయి అనేది వ్యాపారులు చెప్తున్నారు. మార్కెట్లో చూసుకుంటే కిలో రూ. 10 నుంచి రూ. 20 మధ్య అమ్ముతున్నారు. అంతే, పెద్దగా రేట్ అయితే ఏమీ లేదు. అందుకనే క్వింటా కనీస మద్దతు ధర 1500 ప్రకటించాలని చెప్పి అయితే రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఏంటో రైతుల విషయంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఏదో కష్టాలు అయితే ఉంటానే ఉంటాయి. ఆ కష్టాలు గట్టెక్కవు. మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. రేట్లు పడిపోతూ ఉంటాయి. ముందస్తు ప్రణాళికలు ఏమీ ఉండవు. అందరికీ తెలిసిన విషయమే ఇది. ఉల్లిపాయల రేట్లు ఎప్పుడు పెరుగుతాయో తెలుసు, ఎప్పుడు తగ్గుతాయో తెలుసు. వేసవకాలం ఎలా ఉంటుందో తెలుసు. రేపు వింటరు రైనీ సీజన్ వస్తే ఎలా ఉంటుందో తెలుసు. అలాగే ఈ టమాటాలు లాంటి ధరలు, లేదంటే మిర్చి ధరలు ఎప్పుడు పడిపోతాయో తెలుసు. అన్నీ తెలుసు ప్రభుత్వాలకి. మళ్ళీ అనుభవం ఉన్న ప్రభుత్వాలు. అలాగని చెప్పి రైతుల కోసం ముందస్తుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవు. ఎలాగా ఆదుకునే ఇప్పుడు మత్స్యకారులు చూడండి, ఇప్పుడు వేట నిషేధించే సమయం. ఈ సమయంలో వాళ్ళకి 10,000 లేదంటే ఏదో మొన్న పెంచాము 20,000 ఇస్తున్నాం అన్నారు. ఓకే, బాగుంది, గుడ్, ముందస్తు ప్రణాళిక. అలాగే రైతుల విషయంలో కూడా తీసుకోవచ్చు కదా. వాళ్ళకు కూడా అలా తీసుకుంటే కాస్తంత ఉంటుంది కదా. ఇప్పుడు రూ. 10 కిలో టమాటా అంటే కిలో టమాటా ఎన్ని చెట్లు టమాటాలకు వస్తే కిలో టమాటాలు వస్తాయి? ఎంత పండించాలి వాళ్ళు? దానికోసం నారు పోసి, నీరు పెట్టి, మందు జల్లి వాళ్ళు అలా మొత్తం ఒక ఎకరంలో పొలంలో వేస్తే వాళ్ళకి వచ్చే ఆదాయం ఎంత, రాబడి ఎంత, దిగుబడి ఎంత, ఆదాయం ఎంత, మిగిలేది ఎంత, ఖర్చు అయ్యేది ఎంత, అప్పులు పాలయ్యేది ఎంత? మరి రైతు విషయంలో ప్రభుత్వాలు ఏంటో ఈ చిన్న చూపు అర్థం కాదు.